నమస్తే. బీఆర్‌కే భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ ఉన్నారు. అమ్మని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ, హ్మ్. ఇందు గలడందు లేడని సందేహం వలదు చక్రి హ్మ్. ఎందెందు సర్వోపగతుండు. సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే కలడంటారు. హ్మ్. అలాంటి భావం ఉన్న మన భగవంతుడు ఎక్కడ వెతికినా ఉంటాడు. అలాంటప్పుడు ప్రత్యేకించి ఆలయ దర్శనమే ఎందుకు? ఆలయంలోకి వెళ్తేనే ఆ దేవుడి అనుగ్రహం మనకు లభిస్తుందా? ఇప్పుడు మీరు చెప్పిన పద్యంలో కూడా ఎందెందు వెతకిన హ్మ్. అందందే గలడు. కలదు. వెతకాలి కదా. ఓకే. అంటే మన ఆలయంలోకి వెతకాలి కదా. అవును. వెతుకుతూ వెళ్ళడానికి ఒక కేంద్రం పెట్టుకున్నాం అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే. అంటే అది కాకుండా సమస్తంలోనూ ఉన్నాడండి దైవం. హ్మ్. నే కాదంటలేదు. ఇక్కడ వైఫై మొత్తం ఉందా లేదా ఉందమ్మా. చూపించండి నాకు. సెల్ ఫోన్ తీసి హ్మ్. దాంట్లో కనెక్షన్ ఇచ్చి ఆన్ చేస్తే వచ్చింది. అంటే అర్థం ఏమిటి? కనెక్ట్. అంతటా ఉన్నటువంటి దాన్ని మనం అనుభూతి చెందడానికి, ఎక్స్‌పీరియన్స్‌కి ఉపయోగించుకోవడానికి ఒక సాధనం కావాలి. అవును. అటువంటి సాధనంగా దేవాలయాన్ని వాడుకుంటాం. హ్మ్. ఎక్కడ పడితే అక్కడున్నాడు దేవుడు కదా! ఎక్కడ పడితే అక్కడున్నాడు. పట్టుకోవాలి. వెదకాలి. పట్టుకోవాలి. దానికి ఆ వెతకడానికి, పట్టుకోవడానికి ఒక పట్టు స్థానాలుగా మనం దేవాలయం పెట్టుకుంటాం. పదే పదే దేవాలయానికి వెళ్తే ఏంటి? కాదసలు దేవాలయంలో ఏముంటుంది? అవును. ఒక దేవతా విగ్రహం కనపడుతుంది మనకంతే. అవును. కానీ విగ్రహం మామూలు. పెద్ద విషయం కాదది. హ్మ్. దాని కింద యంత్రం ఉంటుంది. అవును. ప్రతిష్ఠించిన. దేవాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. హ్మ్. దేవుడికి ఎదురుగా. ఆ ధ్వజస్తంభం కింద కూడా ఒక యంత్రం ఉంటుంది. ఓకే. ఏ దాన్ని మనం అక్కడ ప్రతిష్టాపించామో తత్సంబంధమైన యంత్రాలుంటాయి. అవును. ఆ యంత్రాలు ధ్వజస్తంభానికి పైన కొస ఉంటుంది. అవును. మిగిలిందేమున్నా కొస మాత్రం తప్పనిసరిగా లోహంతో ఉంటుంది. హ్మ్. అవును. అంతరిక్షంలో ఉండే ఈ దైవానికి సంబంధించినటువంటి దేవతాశక్తికి సంబంధించినటువంటి స్పందనలు ఏవైతే ఉన్నాయో ఓకే. వాటిని ఆ లోహం గ్రహించి తన కింద ఉన్నటువంటి ఈ యంత్రానికి పంపిస్తే ఈ యంత్రం ఎప్పుడు రాగే ఉంటాయి, మీరు అవును. గమనించండి. ఇక్కడి నుంచి మూల విరాట్ కింద ఉన్నటువంటి రాగి యంత్రం దగ్గరికి ఎడతాయి అవి. హ్మ్. ఆ శక్తివంతం అవుతాయి. దాని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తే మనం శక్తి తెచ్చుకుంటాం. అయస్కాంతం చుట్టూతా తిరిగిన ఇనుప ముక్కకి శక్తి వచ్చినట్టుగా, హ్మ్. అయస్కాంత శక్తి వచ్చినట్టుగా దాని చుట్టూ తిరిగేటప్పటికి శక్తి వస్తుంది. మనకు ఎనర్జీ అందుకోసం వెళ్ళాలి. ఓకే. అంటే పదే పదే వెళ్ళడం మంచిదే అంటారా ఆలయాలకి? వెళ్ళకూడదని ఎవరు చెప్పారండి? పదే పదే అంటే మీరు అన్నట్టు ఎప్పుడూ అక్కడే కూర్చుని అందరికీ హ్మ్. డిస్టర్బెన్స్ కలిగించకుంటాం అన్నది తప్పు గానీ, మనం నిత్యం వెళితే తప్పేం లేదే. తమిళనాడులో ప్రతిరోజు దేవాలయానికెళ్ళి దండం పెట్టుకోకుండా బయటికెళ్ళరండి. ఓహో! మన తెలుగు వాళ్ళకే కొద్దిగా గుడికెళ్ళడం కాస్త. అవసరానికి ఎడతాం తప్ప అవును. నిత్యకృత్యంగా వెళ్ళం. వాళ్ళు ఓకే. నిత్యకృత్యంగా వెళ్ళే అలవాటు ఉన్నవాళ్ళు. వెళ్ళకూడదనేం లేదు. వెళ్ళినందువల్ల నష్టమేం లేదు. కాకపోతే వెళ్ళి అక్కడ వెర్రి పనులు చేయకూడదంతే. ఓకే. అంతకన్నా ఇంకేం లేదు. దేవాలయంలో చేయకూడని పనులేంటో చెప్పండమ్మా? దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో తెలుసుకుంటే చేయకూడనివి బాగా తెలుస్తాయి. అదే. ఎందుకంటే మనం చేయకూడనివి చాలా చ ఉంటాయి. ఆ పట్టికి చెప్పే కన్నా అన్ చేయాల్సినవి కొన్ని చెప్పేస్తే చాలు. సరే. దేవాలయానికి వెళ్ళేటప్పుడు చెప్పులు వదిలేసి, టోపీలు తీసేసినట్టుగా హ్మ్. అన్ని రకాల దురాలోచనలు బయటపెట్టి లోపలికెళ్ళండి. ఫస్ట్ వన్. మొదటిది. ఓకే. వెళ్ళిన తర్వాత ఏ దైవంని మీరు అదే రకరకాల హ్మ్. ఆలయాలున్నాయి ఆలయాలకు కదా! వెళ్తాం కాబట్టి ఏ దైవానికి సంబంధించిన ఆలయానికి వెళ్లారో తత్సంబంధమైన స్తోత్రం చదువుతూ కూర్చోండి. ఆ దైవ ప్రజ్ఞ ఏదైతే ఉందో హ్మ్. అది మనలో ప్రవేశించినట్టు భావన చేయండి. దర్శనం చేసుకోండి. ఎంతసేపు మనసు ప్రశాంతంగా ఉండి అక్కడున్న వైబ్రేషన్స్‌ని గ్రహించగలుగుతుందో అంతసేపు ఉండండి. హ్మ్. అక్కడ కూర్చున్నప్పుడు కూడా వేరే ఆలోచనలు వస్తుంటే లేచి ఇవతలకొచ్చేయండి. ఓకే. అంతే. చాలు కదా! చాలు. అంటే కొన్ని నియమాలు వెళ్ళిన తర్వాత స్వామివారిని చూసేటప్పుడు కళ్ళు మూయొద్దని, చూసి అది అలాంటి విషయాలు ఏమన్నా చెప్తారేమో? అంటే ఈ మనకి కళ్ళు మూయకండి అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే తిరుమలలో వచ్చింది. హ్మ్. కారణం ఏమిటంటే మనం దేవుడికి దండం పెట్టుకున్నా కళ్ళు మూసుకుంటాం. అవును. ఎందుకు మూసుకుంటాం? ఆ రూపాన్ని చూసి అది మనసు. బయటికెళ్ళకుండా మనసులో స్థిరపడాలని. హ్మ్. హ్మ్. కానీ చూసి స్థిరపడేంత టైము చూడనీయటం లేదు కదా తిరుమలలో. అందుకని అక్కడ చెప్తారు, హాయిగా చూడండి. హ్మ్. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని కళ్ళారా చూడండి.
మనసులో నింపుకోండి. అది తృప్తి, హాయి, సుఖము మొదలైన భావాలు కలిగినప్పుడు కళ్ళు మూయడం అలవాటు మనకి. అవును. అంచేత ఆనందం కలిగి కళ్ళు మూస్తున్నాము. మీ ఆనందం కలగకుండానే మీరు కళ్ళు మూసుకుని అసలైన ఆనందాన్ని పొందకుండా వెళ్ళిపోతున్నారని కళ్ళు మూయొద్దంటున్నారు. అవును. తర్వాత ఇంకొకటి దేవాలయంలో చెయ్యకూడని పని ఒకటి ప్రధానమైంది చెప్తాను. ఎవరికి కోపం వచ్చినా సరే దేవాలయంలో వ్యక్తులకి పాద నమస్కారం చెయ్యరాదు. అంటే దేవుడు ఉండగా ఇంకెవరికి పాద నమస్కారాలు చేయాలి. దేవాలయం ప్రెమిసిస్లో ఓకే. చేయకూడదు. అంటే చాలా మంది చూసాం, అర్చన అనంతరం ఆయన శేషవస్త్రం ఇవ్వగానే పంతులు గారి కాలం ఒక ఆయన ఆశీర్వచనం తీసుకుంటాం. పంతులు గారికే కదా, పెద్దవాళ్ళు ఎవరికైనా పెడతారు. అవును. అంచేత చేయకూడదు. దేవాలయంలో దేవుడికి మాత్రమే నమస్కారం చేయాలి, యజ్ఞశాలల్లోనూ దేవాలయాల్లోనూ. ఓకే. ఇంకోటి రెండోది కూడా విన్నాను, ఆడవాళ్ళు దేవాలయంలోకి పూలు పెట్టుకొని వెళ్ళకూడదు అంటారు. అది తిరుమలలో ఏదో ఒక రూల్ ఉంది, ఇంకెక్కడా లేదండి అది. ఓకే. ఆ అమ్మవారు ఏదో అలిగింది అందువల్ల పెట్టుకోకూడదని ఏదో అంటారు తప్ప ఇప్పుడు అక్కడ కూడా బోల్డ్ మంది పెట్టుకొస్తున్నారు. ఓకే. అదేం లేదు. అది ఎక్కడా ఏం రూల్స్ పాటించం మనం, అది వేరే మాట. అది కూడా. రూల్స్ ఆర్ ఫర్ వైలేషన్ అంతే, అంతకన్నా ఇంకేం లేదు. కానీ అలా పూలు పెట్టుకుని మామూలుగా దేవాలయాలకు వెళ్ళకూడదు లాంటి నియమాలు ఏమీ లేవండి. ఒకటి, వ్యక్తులకు నమస్కారం చేయకూడదు. రెండోది, చాలామంది అంగీకరించరు, కానీ నేను ఒక ఉద్యమంగా, మా గురువు గారు చెప్పిన మాటను నేను ఒక ఉద్యమంగా ప్రచారం చేస్తున్నది. పాపోహం పాపకర్మాణం అనద్దు. అనొద్దా? ఎందుకనాలి? నేను పాపినా? ఓకే. పాపకర్మ, నీ దేవుడి దగ్గరికి వచ్చే దండం పెట్టుకోవడం పాపకర్మ? పాపాత్ముండా నేను? నా లోపలంతా పాపుట ఆలోచనలే ఉన్నాయా? మరి మనకు పాప సంభవ, పాపం మా అమ్మ నాన్న పాపులా ఏమిటి కర్మ? కాదు కదా. ఓకే. కానీ పాపం వల్ల పుట్టానా? నేను అద్భుతమైనటువంటి జన్మ ఉందండి. నేను ఎంత పుణ్యం చేసుకుంటే భారతదేశంలో పుట్టాను, ఎంత పుణ్యం చేసుకుంటే నా శరీరావయవాలన్నీ నాకున్నాయి, ఎంత పుణ్యం చేసుకుంటే నా బుద్ధి పనిచేస్తోంది, ఎంత పుణ్యం చేసుకుంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకోగలుగుతున్నాను. అట్లాంటి నేను పాపాత్ముడిని ఎందుకు అవుతాను? నేను పుణ్యాత్ముడిని, నేను పాపాత్ముడిని కాను. అదే ప్రతి ఆలయంలో ఆత్మ ప్రదర్శన చేసేటప్పుడు ఈ మంత్రం చెప్పిస్తున్నారు. మధ్యకాలంలో వచ్చింది. మనకి జగద్గురువులు ఇచ్చినటువంటి పూజా విధానంలో ఎక్కడా కూడా పాపాత్మ లాంటి మాటలు లేవు. అదొకటి చేయకూడదు. బాగుంది. అంటే ఇంకొకటి కూడా ఉంది, చెప్పండి. ఇంకో ప్రధానమైంది. మన కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి గుళ్ళో దేవుడి దగ్గర కుటుంబంలో అందరి పేర్లు చెప్పిస్తాం. గోత్రనామాల్లో మనవడు మనవరాలు అందరి పేర్లు. ఇప్పుడు భార్య వెంకమ్మ, భర్త పుల్లయ్య ఉన్నాడు. పుల్లయ్య వెంకమ్మ సహకుటుంబానం అన్నారు. అంటే పుల్లయ్య కుటుంబం వేరు, వెంకమ్మ కుటుంబం వేరు. విడిపోవడానికి అక్కడే కారణమైంది ఆవశ్యకత సరిగ్గా ఉంటే. ఓకే. కాబట్టి సహకుటుంబానం అంటే ఇంటి కుటుంబంతో, పుల్లయ్య గారి కుటుంబం వేరు, వెంకమ్మ గారి కుటుంబం వేరు. కాబట్టి ఓన్లీ ఇంటి పెద్ద పేరు చెప్పి, ఇంటి పెద్ద పేరు మాత్రమే చెప్పి పూజ చేయిస్తే కుటుంబాలు ఐకమత్యంగా ఉంటాయి. పాపోహం అనకుండా ఉంటే మనకి పాపాలు అంటావు. దేవాలయంలో ఎవరికి వ్యక్తులకి నమస్కారం చేయకూడదు. ఈ 3 నియమాలు పాటించడం మొదలు పెడితే దేశం ఎలా ఉంటుందో, సమాజంలో ఎటువంటి పురోభివృద్ధి వస్తుందో చూడండి. ఈ 3 కూడా కష్టమైనవే, చాలామందికి మనసు కష్టం కలిగించేవి, ఇబ్బంది కలిగించేవి. మీకు ఎవరికన్నా నమస్కారం చేయాలనుంటే, అర్చకుడికి నమస్కారం చేయాలనుంటే ఆలయం బయటికి వచ్చి తీసుకెళ్ళి అక్కడ నమస్కారం చేయండి, గుళ్ళో చేయొద్దు. బాగుందమ్మా. అంటే మనం ప్రతి సనాతన ధర్మంలో ఆలయాలకు